కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. వారి కోసం ఇప్పటికే వైసీపీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జైలు వద్దకు వెళ్లారు. లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురు నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. బాలాజీ గోవిందప్పకు కూడా బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 2 షూరిటీలు ఇవ్వాలని, పాస్పోర్ట్ కోర్టుకు సమర్పించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. A32 కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లో నిందితుల రిమాండ్ను 90 రోజుల మించి పొడిగించడానికి కోర్టుకు ప్రత్యేక అధికారం లేదని తెలిపింది. ప్రతి నిందితుడి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసేందుకు ప్రత్యేక ఛార్జ్షీట్ దాఖలు చేయడం కోసం పోలీసులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. పోలీసులు ఇలా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని వ్యాఖ్యానించింది. నిందితులకి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వివరించింది. నిత్యం ఇంకా ఈ కేసులో సోదాలు జరుగుతున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. వారి కోసం ఇప్పటికే వైసీపీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిన్న ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులకి బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా నిన్న సాయంత్రమే న్యాయవాదులు సబ్ జైల్లో ఉన్నటువంటి జైలు అధికారులకు అందజేశారు. కేసులో A31గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, అదేవిధంగా 32గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, 33గా ఉన్న బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురికి న్యాయస్థానం నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కళ్ళు కూడా ₹1,00,000 సంబంధించి 2 పూచీకత్తులు సమర్పించాలి, పాస్పోర్ట్లను కూడా న్యాయస్థానంలో అందజేయాలి, దేశం విడిచి వెళ్లొద్దు, అదేవిధంగా సహనిందితులతో మాట్లాడకూడదు, అదేవిధంగా సాక్షులతో కూడా మాట్లాడకూడదు అనే అంశాలకు సంబంధించి కొన్ని షరతులను కూడా విధించిన నేపథ్యంలో నిన్నే షూరిటీలకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం, అంటే నిన్న సాయంత్రం 6 గంటల సమయం దాటడంతో నిందితుల్ని ఇవాళ ఉదయం విడుదల చేస్తామని కూడా జైలు అధికారులు చెప్పడంతో ఉదయం 7 గంటల నుంచే పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు అందరూ కూడా రావటం జరిగింది. మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటుగా అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలందరూ కూడా ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు దగ్గర అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో న్యాయవాదులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆలస్యంగా విడుదలని జాప్యం చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కూడా దాన్ని అందజేయడానికి కొంత జాప్యం చేశారనే అంశానికి సంబంధించి కూడా కొంత న్యాయవాదుల నుండి అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడటానికి న్యాయవాదులు కూడా ఉన్నారు. ఏంటి సార్, ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి? ఆర్డర్ కాపీ నిన్న సాయంత్రం ఇవ్వటం జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి గారికి నేను 5:05కే కవర్ డిస్పాచ్ చేయమన్నామండి. అక్కడ కోర్టు సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్ల కృష్ణమోహన్ రెడ్డి గారు రిలీజ్ ఆర్డర్ కవరు డిస్పాచ్ అవ్వటం లేట్ అయింది అక్కడ. ఆ తర్వాత మిగతా ఇద్దరు కూడా కవర్లు రెడీ అయినాయి. కవర్ రెడీ అయ్యి మేము 6 గంటలకల్లే 5 నిమిషాల దాకా 6 గంటలకల్లే జడ్జి గారు మెయిల్ పెట్టమంటాను మెయిల్ పెట్టించాము. మెయిల్ పెట్టించినా కూడా మేము ఇప్పుడు 6:15కి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు లాకప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పంపిస్తాం. మేము ఇప్పుడు రేపు మార్నింగ్ 6:30 పంపిస్తా ఉన్నారు. 6:30కి మేము వచ్చి కూర్చున్నాము. అయినా సరే కావాలనే తాసరం చేసినట్టు ఉంది మాకుంది. ఇప్పుడు అడిగారా జైలు అధికారులు ఇంకెంత సమయం అడిగాము. సూపరింటెండెంట్ గారు రాలేదు, అంతా రెడీ చేసి పెట్టాము. సూపరింటెండెంట్ గారు రావాలి, సూపరింటెండెంట్ గారు మచిలీపట్నం ఉన్నారు, సూపరింటెండెంట్ గారు బస్సులో వస్తున్నారు, సూపరింటెండెంట్ గారు వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పేసి మాతో అంటున్నారు. చూడొచ్చు, మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా జైలు అధికారుల నుంచి సమాచారం వచ్చినట్టుగా న్యాయవాదులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం ప్రాసెస్ అంతా పూర్తయింది. జైలర్ వచ్చిన తర్వాత, సూపరింటెండెంట్ వచ్చిన తర్వాత నిందితులు ముగ్గురిని కూడా విడుదల చేస్తారని సమాచారం నేపథ్యంలో
ప్రస్తుతం జైలు దగ్గర అయితే పార్టీ నేతలు న్యాయవాదులు అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్.